హాయ్ ఫ్రెండ్స్, మనమైతే బిగ్ బాస్ 8లో నిన్న జరిగిన ఎలిమినేషన్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ వారం నామినేషన్లో విష్ణుప్రియ, అభయ్ నవీన్, ప్రేరణ, నైనిక, పృథ్వీరాజ్, యష్మి, నాగమణికంఠ, కిరాక్, సీత ఉండగా ప్రేక్షకుల నుంచి అతి తక్కువ ఓట్లు వచ్చిన అభయ్ అయితే ఎలిమినేట్ అయినట్టుగా నాగార్జున గారు ప్రకటించారు. మూడో వారం అయితే ముగిసింది. ఈ వారం ప్రేక్షకుల నుంచి అతి తక్కువ ఓట్లు వచ్చిన అభయ్ నవీన్ ఎలిమినేట్ అయినట్టుగా నాగార్జున గారు అయితే ప్రకటించారు. ఈ సీజన్లో నవీన్ గట్టి పోటీ ఇస్తాడని ప్రేక్షకులు భావించారు. తొలి రోజులో తన స్థాయికి తగినట్లు ఆడిన రోజులు గడిచే కొద్దీ నవీన్ ఆట తీరైతే మారిపోయింది. ఇంటి సభ్యులే ఎక్కువ మంది ఈ వారమే అభయ్ని క్లాన్కు చీఫ్గా ఎన్నుకున్నారు. దీంతో అతడు ఆడే ఆట విధానం మారిపోతుందని ప్రేక్షకులు అయితే భావించారు. సరిగ్గా నామినేషన్లో తనకు తానే సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నాడు అభయ్ నవీన్. ఇక ఎక్స్ టాక్స్లో అయితే తన వంతు ప్రయత్నం కూడా చేయకుండా కుర్చీలో కూర్చొని ఇతర ఇంటి సభ్యుల ఆటను ఆస్వాదిస్తూ గడిపాడు. పైగా బిగ్ బాస్పై అసహనం వ్యక్తం చేస్తూ విమర్శలు కూడా చేశాడు. తినటానికి టాస్కులు పెడుతున్నారా, తినకుండా ఉండటానికి టాస్కులు పెడుతున్నారా, ఆయనకే తెలియదు ఏమవుతుందో. వాళ్ళ ఇంట్లో పెళ్ళం కొట్టినప్పుడల్లా టాస్కులు మారుస్తున్నాడు. బిగ్ బాస్ కాదు, నువ్వు బయస్ట్ బాస్ అంటూ బిగ్ బాస్ పైన, షో పైన తీవ్రంగా వ్యాఖ్యలు చేశాడు. దీనిపై శనివారం నాగార్జున తీవ్ర స్థాయిలో అయితే మండిపడ్డారు. బిగ్ బాస్ మీద గౌరవం లేకపోతే ఉపేక్షించను, బలవంతంగా రెడ్ కార్డ్ ఇస్తున్నా, గెట్ అవుట్ ఆఫ్ ది హౌస్ అని అన్నారు. ఈ ఒక్కసారి క్షమించండి అని చెప్పి అభయ్ అయితే చాలా వేడుకున్నాడు. సారీ కూడా చెప్పారు. హౌస్మేట్స్ అందరూ కూడా నాగార్జున బిగ్ బాస్ని అయితే రిక్వెస్ట్ చేయడంతో క్షమించి వదిలేశారు. అయితే ఆదివారం ఎలిమినేషన్ చివరిలో అభయ్, పృథ్వీలు మిగలగా అభయ్ తక్కువ ఓట్లు వచ్చినట్టు నాగార్జున గారు ప్రకటించడంతో షో నుంచి ఎలిమినేట్ అయ్యాడు. హౌస్మేట్స్ కాపాడిన ప్రేక్షకులు మాత్రం ఖండించలేదని సామాజిక మాధ్యమాల వేదికగా కామెంట్లు అయితే వస్తున్నాయి. ఈ సందర్భంగా వేదికపైకి వచ్చిన అభయ్కు నాగార్జున ఒక సూచన చేశారు. మనలో టాలెంట్ ఎంతున్నా మనల్ని ప్రేమించే ఆడియన్స్ మన ప్రవర్తన చూసే ఓటేస్తారు అని అయితే అన్నారు. హ్యూమర్ బోర్డర్ గురించి అందరికీ చెప్పి తాను క్రాస్ అయ్యారని చెప్పి అభయ్ అయితే వివరణ ఇచ్చుకున్నాడు. దాని పర్యవసానాలు అనుభవించాల్సిందని అన్నాడు. సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నందుకు తనకేం బాధపడటం లేదని, తాను చేసిన తప్పుల వల్లే బయటకు వచ్చానని అన్నాడు. అనంతరం హౌస్లో ఉన్న వాళ్ళు 3 కంటెస్టెంట్లకు బ్లాక్ రోజు, మరో 3కి రెడ్ రోజులు ఇమ్మని చెప్పి నాగార్జున గారు అభయ్కి అయితే సూచించారు. ఇక విష్ణుప్రియకి బ్లాక్ రోజ్ కేవలం సలహా కోసం మాత్రమే ఇస్తున్నా, కొన్ని పదాలను నువ్వు అనేసి తర్వాత సారీ చెప్తున్నావు, అలాంటి మాటలు ఇంకా అనొద్దు అని చెప్పి అయితే అభయ్ నవీన్ అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ మణికంఠ కూడా బ్లాక్ రోజ్ ఇస్తూ దోశల దగ్గర జరిగిన ఇష్యూ లాంటి వాటికి దూరంగా ఉండని చెప్పి సలహా ఇచ్చారు. ఇంకా పృథ్వీకి కూడా బ్లాక్ రోజ్ ఇస్తూ కోపం ఎక్కువ, తగ్గించుకోవాలి, హౌస్మేట్స్ నిన్ను వేలెత్తి చూపకూడదని అయితే చెప్పారు. నెక్స్ట్ రెడ్ రోజ్ అయితే నిఖిల్కి ఇచ్చారు. మొదటి రోజు నిఖిల్ని చూసి ఇతను ఎలా ఉంటాడో అని చెప్పి ఆలోచన అనుకున్నా. నేను భావించిన దానికి పూర్తి వ్యతిరేకంగా నాకు అత్యంత ఆప్తుడిగా నిలిచాడు. కొన్నాళ్ళ పాటు పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపించాడు. నెక్స్ట్ సెకండ్ రెడ్ రోజ్ అయితే కిరాక్, సీతాకైతే ఇచ్చాడు. బయటకు వచ్చిన నన్ను అన్నా అనే పిలువు, వచ్చే సంవత్సరం రాఖీ కట్టించుకునేందుకు వేచి చూస్తా అని చెప్పాడు. నెక్స్ట్ థర్డ్ అయితే ఇద్దరికి, నబీల్కి, సోనియాకి ఇద్దరికి ఇచ్చారు. ఇద్దరికి రెడ్ రోజ్ అయితే ఇస్తాను. సోనియా వ్యవహారం తీరు నాకు నచ్చింది, ఎంతో కేరింగ్గా చూసుకుంటుంది, నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. నబీల్ ఫిజికల్ టాస్క్లు అయితే బాగా ఆడతాడు అని చెప్పి అభయ్ నవీన్ చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.